ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడే అందింది. అదేంటంటే బెవరేజెస్ మరియు లిక్కర్ కింగ్ వాసుదేవరెడ్డి ఇంట్లో 60 కేజీల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి బినామీ పత్రాలు కూడా అంటే తన కింద ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, వారి దగ్గర ఎంత ఆస్తి ఉంది, వారి పేరు మీద ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంతెంత ఆస్తులు కూడబెట్టారు అనే బినామీలకు సంబంధించిన వివరాలు కూడా ఆ పత్రాలను స్వాధీనం చేసుకున్నారనమాట. ముందస్తు బెయిల్‌కి కోర్టుకి అప్లై చేశారు. కానీ ముందస్తు బెయిల్ కూడా కోర్టు నిరాకరించింది. ఈరోజు ఈరోజు కానీ లేకపోతే ఒక 1 వీక్‌లో అటు ఇటుగా అరెస్ట్ అయితే జరగొచ్చు. దానిలో ఎవరెవరు ఉన్నారంటే ఏ1గా జగన్మోహన్ రెడ్డి గారు, ఏ2గా వాసుదేవరెడ్డి గారు, మొత్తం వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 23 మంది ఉన్నారు. మొత్తం టోటల్‌గా 25 మంది ఉన్నారు. అంటే ఒకవేళ ఈ కేసు కట్టే అవకాశం వచ్చి అరెస్టులు అనేది జరిగితే 25 మంది ఒకేసారిగా జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈడీకి అప్పగిస్తారని వార్త. ఒకవేళ ఈ కేసు కానీ ప్రూవ్ అయితే 2 సంవత్సరాల వరకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇంతేకాకుండా లిక్కర్ స్కామ్ జరిగింది కదా, సుమారుగా 10,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ అయితే ఏపీలో జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ లిక్కర్ డబ్బులు విదేశాలకి తరలిన రుజువులు సంపాదించారు సిఐడి ఏపీ. అంటే ఏపీలో ఉన్న సిఐడి ఎవరైతే ఉన్నారో ఆ లిక్కర్ సొమ్ము ఎక్కడెక్కడైతే ఇతర దేశాలకు తరలించారో వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సిఐడి సేకరించిందనమాట. అంటే దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు అనేది ప్రారంభం కాబోతున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది.